ఓకే, నేను ఇప్పుడు చూడండి, పండుమిరపకాయ తొక్కు నిలువ పచ్చడి తెలుసు కదా మీరు దాని గురించి. ఆల్రెడీ నేను నిలువ పచ్చడి నిలువ పెట్టుకున్నాను. దానికోసమని ఇంగ్రీడియంట్స్ తయారు చేస్తున్నా. చూడండి, ఇగో పండుమిరపకాయ తొక్కు, అది నూరాలి. ఇది చాలా బరక బరక ఉంటుంది, నూరాలి. ఇప్పుడు దాన్ని గ్రైండ్ చేస్తున్నా. దానికి చూడండి, ఆవాలు 1 కిలో వాటికి ఆవాలు 5 స్పూన్లు వేస్తున్నా. చూడండి, బ్లూ ప్లేట్ ఇవ్వమ్మా, ఆమెకి వినపడదు కొంచెం. దూరగా వేపుకోవాలి వీటిని. అయిపోయింది. చిక్కపట్ట అన్నీ అనుకో, ఎక్కువ ఎగితే కూడా బాగోదు. చిన్న గంట పెడితే కాలుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మెంతులు మసాలా డబ్బా చూసారా నాది? 1 2 3 1 కిలోకి 3 చెంచాలు మెంతులు. ఒక చిన్న జీలకర్ర ఎక్కువ వేయద్దు, అంతే అంతే, ఎక్కువ వేయద్దు. ఇప్పుడు నేను ఈ గడితోనే చెప్తా, ఎందుకంటే మంచి వాసన వస్తుంది ఫ్లేవరు వేస్తే. దాని మీద జల్లుకున్నాము. ఇవి బంద్ చేస్తున్నా, స్టవ్ బంద్ చేస్తున్నా. దీన్ని గ్రైండ్ పట్టుకోవాలి. అంటే ఇప్పుడు తాలింపు కోసం పచ్చడి కూడా అయిపోయింది. ఇక్కడ పెట్టుకుందాము. ఓకే, తాలింపు కోసం నూనె పట్టుకున్నా. ఇగో 1 నిమిషం. ఇంకో ఆయిల్ సరిపోదమ్మా, దీనికి ఆయిల్ ఇవ్వాలి. కట్ చేసి పికిల్, ఇట్లా నూరుకున్న పికిల్ చూడండి. ఈ పికిల్ లేకపోతే మనకి ఇంకా అంతే. ఈ పికిల్ నూరేసినాము. ఓకే, ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే తాలింపు వేసుకోవటం. దీన్ని ఏం లేదు, తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ దీంట్లో కొంచెము ఓకేనా. ఇప్పుడు ఈ ఆయిల్ కాగింది, చెప్పడం మోగది, కొంచెం వేడవాలి నాన్న, అవి చిట్పట్టవాలి. తొందరగా తాలింపు అవుతుంది అనమాట వేగితే. ఇది ఈ పచ్చడి గురించి చెప్పాలంటే ఇది 15-20 డేస్ ముందే ఊరబెట్టుకున్నా. నాకు కావాల్సినంత బల్క్లో తీసుకొని 1 కిలోన్నర ఎవరికైతే ఆర్డర్ అయితే పెట్టుకుంటారో వాళ్ళకి మనం పంపించవచ్చు. ఎందుకంటే నాకు నేను ముందే దీన్ని ప్లాన్ చేసిన. నిమ్మకాయ ఒకటి,
ఇది ఒకటి ఊరబెట్టుకోవాలి కదా, ఊరబెట్టుకుంటేనే పచ్చడి అవుతుంది, లేకపోతే అవనే అవ్వదు. దీన్ని చాలా జాగ్రత్తగా చాలా నీట్గా చేయాలన్నమాట. దీన్ని పచ్చడిని చాలా అంటు ముట్టు లేకుండా ఉండాలి. ముందు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి, పచ్చడి అనేది దేవతతో సమానం, లక్ష్మీదేవితో సమానం అంట పచ్చడి అంటే. మా నాయనమ్మ చెప్పేవాళ్ళు. దాన్ని చాలా జాగ్రత్తగా సున్నితంగా డీల్ చేయాలి. ఇంకా నేను చూడండి, కొంచెం తాలింపు వేగిపోయింది, నూనె కొంచెం జీలకర్ర వేసిన. జీలకర్ర ఎక్కువ వేయను, కొంచెమే వేస్తున్నా. కొంచెం మెంతులు వేస్తున్నా, కొంచెం ఆవాలు వేస్తున్నా. ఎందుకంటే ఒక స్పూను నర, ఎక్కువ వేయకూడదు అవి. కాకపోతే శనగపప్పు వేయాలి. శనగపప్పు ఒక 5-6 స్పూన్లు వేస్తే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. మధ్య మధ్యలో వస్తుంది కదండి, అందుకోసమే మధ్య మధ్యలో నవ్వులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇట్లా దీన్ని అవన్నీ చిట్పట్ 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 అనాలి. నూనె ప్యాకెట్ ఓకే. ఎల్లిపాయలు చూడండి, ఎల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకోవాలి మనం. పచ్చడి తాలింపులకి బాగా ఇష్టం వచ్చి వేసుకోవాలన్నమాట. ఇదిగో ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేగాలి. వేస్తే వేస్తాయి, లాస్ట్లో ఫైనల్ వేయాలి కరివేపాకు అనేది. బంద్ చేసే ముందు వేసినా పర్వాలేదు. కమ్మన వాసన వస్తుంది వేపుతుంటే. దీంట్లోనే కొంచెము మనము మన ఇంగువ వేస్తే ఇంకా బాగుంటుంది పచ్చడి, టేస్ట్గా ఉంటుంది. తాలింపులో ఇన్ని వేసుకోవాలి. ఇది ఒక విధానికి మంచిదండి, ఆరోగ్యానికి మంచిది. ఎవరైనా వాళ్ళనే వీళ్ళనే బ్రాహ్మణ్స్ వాళ్ళు ఇది చేస్తారా, ఇది ఇక క్లోజ్ చేస్తున్నా అండి, అయిపోయింది అది. ఇప్పుడు దీంట్లో వేడితోనే అయిపోతుంది. చూసారా ఎంత తాలింపు బాగా ఏగితే ఏమిటంటే మంచి వాసన వస్తుంది, సువాసన చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి పచ్చడి వేసేస్తున్నా దీంట్లో తాలింపులో. ఇది కూడా కచ్చిపక్క నూరుకోవాలి మనం, లేకపోతే కష్టం. ఇది కొంచెం ఆరినాక కలుపుకునేది కాదు, ఎందుకంటే దీంట్లో నూనె దాంట్లో ఏమన్నా చెమ్మ ఉన్నా అది ఎగిరిపోతుంది. అది ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది అనమాట. 1 year అయినా ఉంటుంది, 1 year అయినా ఉంటుంది. దానిలో మనము చేసే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఓకే, ఏ పచ్చడికైనా నూనె ఉండాలి, ఖరాబ్ రాకుండా మంచిగా ఉంటుంది. ఓకే ఓకే, నా ఇక్కడ పెట్టుకున్నావు అమ్మ, నాది ఇచ్చేసి. ఓకే ఓకే, చూడండి దీన్ని కలిపేసినాము, ఆఫ్ చేసినాము స్టవ్ ఆఫ్. మెంతిపొడి వేసుకోవచ్చు, అది దీనికోసమే, అంటే దాంట్లో వేస్తే ఇది అయిపోతుంది అనమాట, అందుకోసం. ఓకే, నూరి పెట్టుకున్నా కదా ఇందాక, చూసారు కదా, అది కంపల్సరీ వేయాలి మెంతిపొడి, ఆవు పొడి. అది లేకపోతే టేస్టే లేదు మనకు. ఓకే ఓకే, ఫైనల్గా మన పచ్చడి రెడీ అయిపోయింది. చూస్తా, అది చూడకుండా మనం ఏం చేయము, అందరూ చూద్దరుగా. మెంతిపొడి ఫైనల్లో ఎందుకు ఆఫ్ చేసుకున్నాక వేసుకోవాలంటే, మెంతులు వేసుకుంటాం కదా ఫైనల్లోనే వేసుకోవాలి మనం. ఓకే, ఈ రోజుకి 2 పికిల్స్ చాలు. ఆర్డర్ వచ్చింది మాత్రం చేస్తాను. మళ్ళా చెప్తున్నా మీకు, ఎవరైనా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళని పెట్టుకోండి. శ్రీ లావణ్య పికిల్స్
ఛానల్ ఉంది, ప్లస్ ఇన్స్టా ఉంది, వాట్సాప్ ఉంది. అది వేరే నంబరు, కొత్త నంబరు, దానికి సపరేట్గా పెట్టేసాం మేము. నా నంబర్కి చేసినా పర్వాలేదు. మీకు చాలా మందికి నా నంబర్ తెలుసు, వాట్సాప్ నంబర్ కానీ అండ్ ఇన్స్టా నంబర్ కానీ మీకు అందరికీ తెలుసు. ఇంకా డ్యూటీకి పోయేటోళ్ళకి ఇది ఈజీ అయిన మెథడ్ అండి. అయితే పికిలు బామ్మ పికిల్ వేసుకొని కొంచెం చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి. చాలా ఉప్పు చూడు చిన్న చిన్న టేస్ట్ వస్తుందా? కొంచెం ఉప్పు పడుతుందమ్మా. ఉప్పు పడితే వేస్తావా అమ్మ? తక్కువ కాదు. ఎందుకంటే ఓకే ఐల్ గివ్ నానా, ఐల్ గివ్. ఇగో నాన్న కనిపిస్తావా? దా 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 బంగారం. ఇది పండు మిరపకాయలు పచ్చడి నాన్న. ఇప్పుడు చెప్పాను కదా, పండు మిరపకాయలు ఊరేసుకోవాలి. ఉప్పు, పసుపు, చింతపండు వేసుకొని నానేసుకోవాలి. దాన్ని ఒక 15-20 రోజులు ఆగినాక ఇట్లా తీసుకొని రుబ్బుకొని తాళం పెట్టుకోవచ్చు. ఇది ఆర్డర్ కాబట్టి బల్క్లో చేసిన చూడు, 1 కిలోన్నర ఉంటుంది. బేసిక్గా పచ్చళ్ళు తినను, వై బికాస్ నాకు వాటి మీద అంటే పూర్వకాలంలో తినేటోళ్ళు పచ్చళ్ళు. నేను ఏంటంటే పచ్చళ్ళు తినేటోడు ఏమనిపిస్తుంది తినరు కాదు. అంటే నా ఇంటెన్షన్ టు బి ఫ్రాంక్ ఆనెస్ట్ గా చెప్తున్నాం, ఏమనుకోదు. పచ్చడి వేసుకొని తినేటోడు ఏమంటే లాస్ట్ చివరికి పచ్చడి వేసుకొని అయినా తింటా అంటే ఏం లేదని అర్థం. వాళ్ళ ఇంట్లో ఏం లేకపోతే పచ్చడితో తింటారు అంటారు కదా, అట్లా తినడం నాకు ఇష్టం ఉండదు. సో అందుకోసం పచ్చళ్ళు ఇష్టపడ్డా కాబట్టి నాకు నచ్చే ఒకే ఒక పచ్చడి పండు మిరపకాయలు ఒకటి, రెండోది చింతపండు పచ్చడి ఉంటుంది కదా. చింతపండు, అది చింతపండు మీన్స్ నల్ల చింతపండు కాదు, చింతకాయల నుంచి వస్తుంది కదమ్మా. చింతకాయల పచ్చడి కూడా ఉంది, దాని కూడా అది కూడా రేపనే ఎల్లుండి చేస్తా. ఇప్పుడు కాదు, ఎవరైనా ఆర్డర్ పెట్టాలి. చింతకాయలు ఉడకబెట్టి దాన్ని ఇట్లా చేసి దంచి టమాటాలు వేసి మా నాన్నమ్మ చేసేది అద్భుతం. అది కూడా బాగానే ఉంటది. దీంట్లో నూనె సరిపోలేదు, కొంచెం చూస్తున్నా నూనె వేసుకోమా, వేస్తా. ఇంత అద్భుతంగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందమ్మా, చాలా బాగుంటది. ఉప్పు అన్ని పండు మిర్చి ఇది నేను అమ్మకి పోనీలే పండు మిర్చి పచ్చడి ఈ బామ్మ మీద వచ్చే నెల 1వ తారీఖు ఒక 2-3 కిలోల చికెన్, ఇది పండు మిర్చి 2-3 కిలోలు పెట్టించుకుంటా నేను పర్సనల్ కోసం. 1/2 కిలో తక్కువైనా అమ్మ మీద బామ్మ మీదనే ఉంటుంది. అయ్యో నీకెందుకు ఆయన, నువ్వు మన ఇంట్లో నువ్వు తీసుకోవచ్చు. ఆర్డర్ చేద్దాం అమ్మ. ఓకే. సో గైస్ మీ అందరికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా అమ్మ పెట్టిన పచ్చళ్ళు నిజంగా ఏ క్వాలిటీ కానీ ఏ మసాలా క్వాంటిటీ తక్కువైనా 100% నేను వాపస్ చేస్తాను. మీరు టేస్ట్ చూడండి ఫస్ట్, దెన్ మాకు ఆ వీడియో కింద కామెంట్ చేయండి. అవును, సరేనా? ఛానల్ ఉంది సపరేట్ గా, ఇన్స్టా కూడా ఉంది దానికి, మరి యూట్యూబ్ ఛానల్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది, వాట్సాప్ కూడా ఉంది. చూడండి, దానికి నంబర్ చెప్తాను, నంబర్ ఉంది దానిలో. ఇప్పుడు నేను నంబర్ 9392123569. ఎస్. సో ఈ నెంబర్ పైన మీరు గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది, వాట్సాప్ ఉంది, టెలిగ్రామ్ ఉంది. ఉప్పు సరిపోయింది బామ్మ. సో మీరు ఎలాగైనా సరిపోయింది, నేను ఆల్రెడీ చూసాను. అమ్మా నిన్ను నువ్వు ఫాలో అవ్వ, బామ్మని ఫాలో అయ్యారనుకో వాళ్ళందరూ మనని ఫాలో బామ్మని ఫాలో అవుతాను నేను. బామ్మతోని ఉన్న వాళ్ళందరూ నా యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టాగ్రామ్ దీంది శ్రీ లావణ్య పికిల్స్ అనే ఛానల్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. నీకు మాట చెప్తా, 50% ఏమైనా టేస్ట్ చేయమని చూడకు. అవును, అడిగిపోయినాయి అన్ని మసాలా రుచులు, కారం, ఉప్పు ఏమది అయిపోయినాయి, అవి తగ్గిపోయి ఉప్పు సరిపోలేదు అంది. అమ్మో ఆగం అయిపోతాం మనం. సరిపోయింది కదా, అది సూపర్ ఉంది కదా. ఎక్కువ తగ్గించలేం కదా, తక్కువ అయితే కలుపుకోవచ్చు. అవును, అది చల్లగా తక్కువైనా కూడా కొంచెం కలుపుకొని తినొచ్చండి, ఏం పర్వాలేదు. చల్లగైనాక దాన్ని ఉప్పు కలుపుకోవచ్చు. బామ్మగారి గురించి బామ్మగారి మీద ఖచ్చితంగా కామెంట్ రాయండి. మా అమ్మ ఎందుకు నా హైట్ ఉంది అనుకుంటున్నాను, మీకు అర్థమైతే లేదు. ఇక్కడ చూడండి, నేను పీట మీద నుంచున్నాను. దానికోసం వాళ్ళ కోసం అంతే. ఓకే, ప్రతి వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. మొత్తం నాకు బామ్మని చూడండి,
ఈమె డాన్స్ చేస్తే ఈమె గుర్తుపడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? సూపర్. ఓకే బంద్ చేసి సరేనా? ఓకేనా? బాయ్ ఓకే ఫ్రెండ్స్. బాయ్. టు బి ఫ్రాంక్ ఆనెస్ట్ గా మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నా, అమ్మ దీని మీద వచ్చే లాభంతో ఏదో తీసుకుందామని ఆలోచన, ఓల్డేజ్ హోమ్ ని నడిపిస్తారండి. ఒక నలుగురికి అన్నం పెడదామని ఆలోచన. సో దయచేసి ఆ నలుగురిలో మీరు కూడా ఒకరు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. ఓకే అలా ఒక చెయ్యేసి ఇది చేయండి. నాకు ఒక్కదానికే కాదు బ్లెస్సింగ్, మీకు కూడా ఇవ్వాలి గాడ్ అని చెప్పి నేను ఈ ఫెసిలిటీస్ కల్పించాను. నేను మా అమ్మను అమ్మ అంటున్నా, మా అమ్మ ఈమెను అమ్మ అంటుంది. మేము అందరం కలిసి మాకు ఇంకో 4-5 అమ్మలు ఉన్నారు. ఒక 40 మంది 50 మంది దగ్గర పోయి మేము సర్వ్ చేద్దాం చేస్తున్నాం. అమ్మ ఇప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి సేవ 15 మెంబర్స్ అంటే మామూలు మాట కాదు. ఇప్పుడు నేను మనల్ని చూడలేకపోతున్నా, బాబు ఒక్కడే ఇచ్చి సరిపోతలేదు. 1,30,000 అవుతుంది దాని వాళ్ళ మెయింటెనెన్స్. నేను బాగా సఫర్ అవుతున్నా, బాబుని అడగాలంటే సిగ్గు అవుతుంది. అందుకే ఇది పెట్టాను. ప్లీజ్ బాబు ఇచ్చే సరిపోక బంగారు మాట, మామ మాట బంగారు మూట అనుకొని మీరు ఈ పిక్కిల్స్ ని ఆర్డర్ ఇవ్వండి, మీరు చేసి ఇచ్చేస్తాము. మాకు కొంచెం హెల్ప్ చేస్తే. మళ్ళీ ఇంకొకటి అండి, ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్. రీజనబుల్ ప్రైస్. మీకు ఒక ఐడియా ఉంటది, ఇంత 2 కిలోలు పచ్చడి పెట్టడానికి ఎంత ఖర్చు వస్తుందని, అంతే పే చేయండి. చెప్తున్నాను కదా, మేము ఎక్కువ లాభాలు ఏమి ఆశించట్లేదు. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు అమ్మ మీరు చూసి ఇవ్వండి, పర్వాలేదు. నేను ఎంత చెప్తున్నానో మీకు తెలుస్తుంది. 10 మంది దగ్గర మీరు చూసుకోవచ్చు. నేను అన్ని కరెక్ట్గానే చూసి మీకు కౌంట్ చేసి దాంట్లో రాసి పెడతాను. ఎంతో తీసుకోవట్లేదు, ఒక 1 kgకి 500 600 దాన్ని బట్టి, పచ్చడిని బట్టి, నూనెని బట్టి. ఓకే ప్లీజ్ ఏమి మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అట్లాగనే మీరు తక్కువ ఇస్తారు అని చెప్పి క్వాలిటీ క్వాంటిటీ తక్కువ రాదు. దేంట్లో తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. అది మంచి క్వాలిటీ, మంచి ఇది చెయ్యడం చాలా కష్టమైన, ఏదో ఆమె కష్టపడి చేసి. నేను 55 ఏళ్ళు, నేను ఇప్పుడు ఇది చేయాలని నాకు ఏమి ఇది లేదు. ఇప్పుడు దయచేసి ఇప్పుడు వీళ్ళ కోసము సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. మీరందరూ నాకు సహకరిస్తే నేను ముందుకెళ్తా. ఓకే, ఖచ్చితంగా. మమ్మల్ని ముగ్గురు ఇక్కడ కనిపించే అమ్మనే మమ్మల్ని కాదు, 15 మంది వెనక ఉన్నారు మా వెనకాల. మీ అందరికి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అందరిని చూపిస్తా. అవును, సరేనా? నెక్స్ట్ మేము ఒక ఫుడ్ చేస్తాం, సండే రోజు స్పెషల్ ఫుడ్ చేసి వాళ్ళందరూ పెడతాం. అప్పుడు ఎవరెవరి కోసం ఇదంతా బిజినెస్ చేస్తాం, ఇదంతా స్టార్ట్ చేసాం అనేది మీకు చూపిస్తాం. సరేనా? ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఈమెనైతే చాలా ఇవ్వండి. స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.